నమస్తే అన్న. హాయ్ బ్రో. మరో 2 నెలల్లో ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా! నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? జగన్ అన్న అవ్వచ్చు. ఎందుకు జగన్ గారు? జగన్ అంటే పేదల మనిషి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పేదలను ఎలా అయితే చూశారో అలానే జగన్ కూడా ఒక పేద వ్యక్తి అంటే చాలా గౌరవిస్తాడు. అహంకారం లేదు మనిషికి. ఆ చిరునవ్వుతో హత్తుకునే విధానంలోనే మనం చెప్పచ్చు ఆయన ప్రజల మనిషి అని. అంటే ఈ 4.5 సంవత్సరాలు చూశారు కదా! జగన్ పాలనలో మీకు మెయిన్‌గా నచ్చింది ఏంటి? నాకు నచ్చిందంటే పిల్లలకి విద్య ఇచ్చాడు. మనం ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్కి ఎన్నో లక్షలు పోస్తాం, కానీ పిల్లలకి ఆ స్కూలింగ్ ఇప్పుడు మన ఇది నాడు నేడు కార్యక్రమంలో ఆ స్కూల్ విద్యా విధానం అనేది చాలా బాగుంది. స్కూల్స్ చూస్తే కార్పొరేట్ స్కూల్స్ కూడా పనికిరావు. అంతలా చేశారంటే ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత ఆలోచనతో చేశారు అనేది మనం తెలుసుకోవాలి. అంటే స్కూల్స్‌లో పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం గానీ, డిజిటల్ స్క్రీన్స్ గానీ వీటి గురించి ఏం చెప్తారు? డిజిటల్ స్క్రీన్స్ ఇప్పుడు డిజిటల్ స్క్రీనింగ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు మేమైతే రిలీవింగ్ 2010 10th బ్యాచ్, బట్ అప్పటికి మనకి అంత ఐడియా లేదు డిజిటల్పై. ఇప్పుడు పిల్లలకి అది ఇస్తే ఎంతో అప్డేటెడ్గా బయటకు వచ్చి వాళ్ళు ఎంతో అప్డేట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు అంతా డిజిటల్ పైన వెళ్తుంది కదా, ఫ్యూచర్ కూడా డిజిటల్ పైన ఐటీ పైన ఉంటుంది. అందుకోసమే ఆయన ఎంతో తెలివిగా అంటే ఫ్యూచర్ కోసం ఆలోచించి చేస్తున్నారు అనుకుంటున్నా. ఇంకొకటి హాస్పిటల్స్ ఎలా ఉన్నాయంటే మెయిన్‌గా జగన్ గారు వచ్చిన తర్వాత హాస్పిటల్స్, స్కూల్స్ డెవలప్ చేశారని అంటున్నారు వాళ్ళే. ఎంతవరకు డెవలప్ అయ్యాయి? చాలా వరకు చేశారు బ్రో. ఇప్పుడు మా చెప్తున్నా కదా, శ్రీకాకుళం జిల్లా మారుమూల ప్రాంతం ఉద్దానం కిడ్నీ రోగులు చాలా ఎక్కువ మంది. అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టాడు కిడ్నీ రోగులకు సంబంధించి. వాళ్ళకి వాటర్ వల్లనే ఆ ప్రాబ్లం వస్తుంది. ఆ వాటర్ కూడా ప్రాజెక్టు రీసెంట్గా ఒక 1 month బ్యాక్ స్టార్ట్ చేశారు. అదే మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అది ఉత్తరాంధ్ర మారుమూల గ్రామంలో 3 జిల్లాలకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకొకటి ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచారు కదా! ఎలా అనిపిస్తుంది? ఆరోగ్యశ్రీ వల్ల చాలామంది ప్రజలు చాలా బ్రతుకుతున్నారు బ్రో. మనం మంచిని ఎప్పుడూ చెడు చేయకూడదు. ఇప్పుడు చంద్రబాబు ఏంటంటే ఏం చేయడు, చేశానని చెప్తాడు. జగన్ ఏంటంటే నవరత్నాలు చెప్పాడు, చేశాడు. చెప్పాడంటే చేస్తాడు అంతే జగన్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు వస్తే ఇంకా ఎలాంటి మార్పులు ఉండొచ్చు అనుకుంటున్నారు? జగన్ వస్తే ఇంకా యూత్కి చాలా చూస్తారని నేను అనుకుంటున్నా. బెస్ట్ ఎగ్జాంపుల్గా వచ్చిన వెంటనే వాలంటీర్ సంస్థ అనేది తీసుకొచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు ఏదో స్కాలర్షిప్ టైప్లో ఒక విద్య సంబంధించి 3000 ఇచ్చాడు. అలా ఇచ్చి సోమరభద్రం చేశాడు. బట్ జగన్ అనేది ఒక వాలంటరీ వ్యవస్థ ఇచ్చి ఒక 1,40,000 సచివాలయ ఉద్యోగాలు తెచ్చి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సచివాలయంకి వెళ్ళి వర్క్ చేసుకోకుండా ఒక వాలంటీర్ వచ్చి మన ఇంటికి వచ్చి చేయించుకుంటున్నారు. అది బాగుంది. ఇంకొకటి షర్మిల గారు కాంగ్రెస్‌లో చేరి వాళ్ళ అన్ననే విమర్శించడం మీకు ఎంతవరకు ఎలా అనిపిస్తుంది? అది ఫ్యామిలీలో ఉంటాయి బ్రో. రాజకీయాల్లో ఎందరో ఒక కుటుంబాన్ని విభజించడానికి ఎంతోమంది వస్తారు, కానీ జగన్ ఐ డోంట్ కేర్, ఆయన అంత పట్టించుకోరని నేను అనుకుంటున్నాను. ఏమన్నా ఓట్స్ ఏమైనా స్ప్లిట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఓట్స్ ఏం స్ప్లిట్ అవ్వు. జగన్ ఏంటంటే ప్రజల్లో నుంచి వచ్చే రాజశేఖర్ రెడ్డి గారు కూడా ప్రజల్లో నుంచి వచ్చింది. ఇప్పుడు ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ ఫ్యామిలీకి ఎంతో అన్యాయం చేసింది. బట్ అది అబ్జర్వ్ చేస్తారు, ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తారు కదా. ఒక ముక్కలో నెక్స్ట్ సీఎం నెక్స్ట్ సీఎం జగన్.